ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. నువ్వా నేనా అంటూ బాక్స్ ఆఫీస్ దగ్గర కుర్ర హీరోల కౌంట్ డౌన్ మొదలైంది. ఆగస్టు 3వ వారం నుంచి సెప్టెంబర్ 2వ వారం మధ్యలో 3 క్రేజీ సినిమాలు థియేటర్స్ ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నాయి. ఈ రేస్ లో 2 పాన్ ఇండియన్ సినిమాలు ఉన్నాయి. మరి బరిలో దిగబోతున్న ఆ 3 సినిమాలేంటి? వాటిపై జరుగుతున్న బిజినెస్ ఎంత? నాని నటిస్తున్న ది ప్యారడైజ్ కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు ఫ్యాన్స్. రీసెంట్ గా రిలీజ్ అయిన ఆయా షేర్ పాటతో ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో పెరిగిపోయాయి. ఈ క్రేజ్ చూస్తుంటే ప్యారడైజ్ కలెక్షన్స్ ఈజీగా 200 కోట్ల మార్క్ టచ్ అయ్యేలా కనిపిస్తోంది. ఆగస్టు 21న రాబోయే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ దగ్గర జడల్ బ్యాటింగ్ మామూలుగా ఉండదని అర్థమైపోతుంది. ప్యారడైజ్ వచ్చిన వారం రోజులకే ఆగస్టు 28న శర్వానంద్ భోగి ప్రేక్షకుల ముందుకు రానుంది. నారీ నారీ నడుము మురారి సినిమాతో హిట్ కొట్టిన శర్వ భోగితో ఆ దూకుడు కంటిన్యూ చేయాలని చూస్తున్నారు. ఏప్రిల్ 3న బైకర్ కూడా విడుదల కానుంది. అంటే జనవరి టు ఆగస్టు మధ్యలో 3 సినిమాలు రెడీ చేశారు శర్వానంద్. సంపత్ నంది భోగి సినిమాను తెరకెక్కిస్తున్నారు. సెప్టెంబర్ 11న కొత్త జంట విజయ్ దేవరకొండ రష్మిక జంటగా నటిస్తున్న రణబాలి రానుంది. పీరియడ్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాపైనే విజయ్ ఆశలన్నీ ఉన్నాయి. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ రణబాలి నిర్మిస్తోంది. ఈ 3 సినిమాలు హిట్ అయితే టాలీవుడ్ సెకండ్ హాఫ్ కు ఆరంభం అదిరిపోయినట్టే. చూడాలిక ఏం జరగబోతుందో.